హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మా మామిడి తోట దగ్గరికి అయితే వచ్చాను. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ ఇయర్ నార్మల్గానే మేమేం పెద్ద సెలబ్రేట్ చేసుకోలేదు, చేసుకొని తినటం ఇంతే మాకు. ఇంకా తర్వాత అయితే కనుక నేను ఇప్పుడే ఈవినింగ్ తోటకైతే వచ్చాను, మా మామిడి తోటకి. ఈరోజు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ తోట దున్నిచ్చారు మొత్తం కూడా నీట్గా. చూడండి, అంటే న్యూ ఇయర్ అని కాదులే కానీ ఈరోజు కుదిరింది కాబట్టి దున్నిచ్చేశారు. ఇంకా మామిడి చెట్లకి బాగా ఫ్రీగా ఉంటుంది గడ్డి అందుకు లేకుండా అనేసి దున్నిచ్చేశారు. ఇది మా మామిడి తోట ఎంట్రన్స్. ఇక్కడ ఒక బాదం చెట్టు అయితే ఉంటుంది చూడండి, స్టెప్స్ ఉంటుంది. ఇవి స్టెప్స్ ఒక 3 to 4 స్టెప్స్ అయితే ఉంది. ఇది ఒక స్టెప్ ఇలాగా బాదం చెట్టు. ఇక్కడ చూడండి బాదం కాయలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు అయితే కన్నా బాదంకాయలు బాగా మాగి ఎండిపోయి కింద అయితే పడిపోయాయి. ఇప్పుడైతే ఫ్రెష్గా మళ్ళీ కాస్తున్నాయి కాయలు. మామూలుగా ఇది జనవరి కదా, ఈరోజు జనవరి 1. ఇంకా సంక్రాంతి అయితే మనము మా విలేజ్ స్టైల్లో ఎక్కువగా అత్తరాసలు అయితే చేస్తారు. అత్తరాసలు అంటే అరిసెలు అంటారు కొంతమంది, ఇలా పిలుస్తూ ఉంటారు. నిప్పట్లు, అత్తరాసాలు, అరిసెలు అలా అంటూ ఉంటారు. ఇవి ఉన్నాయి కదా బాదమాకులు. నా చిన్నప్పుడు అయితే కనుక మేము ఈ బాదమాకుల్లో పెట్టి అత్తరాసలు అయితే ఒత్తేవాళ్ళు. ఇప్పుడైతే టౌన్లలో కానీ విలేజ్లలో కూడా ఇవి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎందుకో ప్లాస్టిక్ పేపర్స్ వచ్చేసాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్, అవే యూజ్ చేస్తూ ఉంటారు. ఈసారి కనుక మేము వీటితోనే చేస్తాము అత్తరాసాలు అనుకుంటున్నా, ఏమో చూడాలి. ఇంకా ఏంటంటే ఇంకా జనవరి 1 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి 13th, 14th, 15th 3 days చేసుకుంటాము. ఊర్లో చాలా బాగుంటుంది సందడిగా. ఇంకా ఫస్ట్ సంక్రాంతి అంటే ఎక్కువ చుట్టాలు, బంధువులు, ఊరు మొత్తం కూడా కొత్త మొహాలు అయితే వచ్చేస్తాయి. ఇంకా అదే ఒక పెద్ద సంక్రాంతి వైబ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఫెస్టివల్కి ఒక 1 week నుంచి ఈజీగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు వస్తారు కదా, చేసి పెడితే తింటూ ఉంటారు అనేసి రోజుకొక ఐటమ్ అయితే చేస్తూ ఉంటారు. లడ్డు, కారాలు, అత్తరాసాలు, కజ్జికాయలు, ఇంకా ఏంటివి ఇలా రకరకాల ఐటమ్స్, రవ్వ లడ్లు, సున్నుండలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే మా సైడ్ ఎక్కువ సున్నుండలు అయితే చెయ్యరు. ఎక్కువ ఇంకా సంక్రాంతి అంటే అత్తరాసాలు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మిషన్లో ఆడిస్తున్నారు. కానీ మా ఊర్లో ఇప్పటికీ కూడా రోట్లో దంచుతారు. 3-4 నుంచి దంచుతూ ఉంటారు. బాగా సౌండ్స్ అయితే వస్తాయి. అంటే నైట్ టైం సైలెంట్గా ఉంటుంది కదా, దంచే సౌండ్స్ అయితే బాగా వస్తాయి. మార్నింగ్ 3, 4, 5, 6 అలా ఆ టైంలో అయితే దంచేసి మార్నింగే చేసేస్తారు. కొంతమంది అయితే నైట్ టైమ్స్ చేసేస్తారు. ఇంకైతే ఇప్పుడు నేను మా మామిడి తోటలకి లోపలికి అయితే వెళ్తున్నాను. ఏంటి ఎలా ఉంది, నేను వచ్చి కూడా చాలా రోజులైంది మామిడి తోటకి. చూడండి, మా మామిడి తోటలో ఇప్పుడు ఏమి పూత పింద కూడా లేదు ప్రస్తుతానికి. చెట్లకి నీట్గా అయితే దున్నిచ్చారు. ఇంకా మా మామిడి తోటలో అయితే సపోటా చెట్లు అయితే ఉంటాయి. సపోటకాయలు అయితే 365 days కూడా కాస్తూ ఉంటాయి. కాయలు అయితే ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే మేము వీటికి ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయము. సపోటకాయలకి వాటర్ కూడా పెద్దగా పెట్టము, నార్మల్గా పెడతాము. చూపిస్తాను మీకు కూడా. లోపలికి అయితే వెళ్తున్నాను, మెత్తగా దిగబడిపోతుంది. ఇలా అడుగు పెడతాంటే చూడు, దొంగలు వచ్చినా కూడా ఇట్లా దున్ని పెట్టారనుకో, దొంగలు అంటే ఏమన్నా కాయలు ఉంటే తీసుకోవడానికి వస్తారు కదా, బాగా కనుక్కోవచ్చు అడుగులుంటే. చూడండి, నేనే పెద్ద దొంగనైపోయా ఇప్పుడు ఇక్కడ. ఏమున్నాయని దొంగలించడానికి వచ్చాను. మళ్ళా ఊరికే చూద్దాం, ప్రశాంతంగా ఉంటుంది జనవరి 1 అనేసి నేను ఇలా ఈవినింగ్ అయితే బయటకు వచ్చాను. కొన్ని మూమెంట్స్ వాటంతట అవే ఏం రావు, మనమే క్రియేట్ చేసుకోవాలి. అందుకనేసి ఇంకా నేను ఇంట్లోనే ఉంటే అలాగే అయిపోతుంది అనేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి తోట దగ్గరికి అయితే వచ్చాను. చూడండి సపోటకాయలు 365 days ఉంటాయి. ఇవి ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటాయి. అసలు చాలా బాగుంది చెట్టు చూడండి.
ఇంకా ఏంటంటే చూసారు కదా సపోటాకాయలు, ఇది ఒక సపోటా చెట్టు, ఇంకా అక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. ఇంకా ఇలా ఉన్నాయి మా తోటలో ఒక 3-4 సపోటా చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ ఆల్రెడీ నేను అప్పుడు షార్ట్స్ చేశాను, జామ చెట్టుకు వచ్చి జామకాయలు తెంపుకొని తింటే, మనం బూడ్చిన జామ చెట్టుకు మనమే తెంపుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా అనేసి. చూడండి, ప్రస్తుతానికి ఈ జామకాయలు ఏం లేవు, ఉన్నింటే మేము తెంపేసుకొని తిన్నాము. చూడండి, ఇవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఉన్నాయి చెట్టుకి కాయలైతే, కాకపోతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. ఒకరోజు త్వరలో ఒక లైవ్ అయితే ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాను. అనుకుంటున్నానంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ దానికి ఒక టైం రాలేదు. ఒకసారి మనం క్రియేట్ చేసుకుందాం, ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ లైవ్ ప్లాన్ చేసుకుందాం. అలాగే మీరు మన వీడియోస్ కొంచెం చూసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఎంతూజియాజం కూడా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే ఒక ఇది ఉంది, ఏంటి కొబ్బరి చెట్టు ఉంది. ఇది పెద్దగా ఇప్పుడు కాయలేదు, కాసినప్పుడు అయితే మంచిగా టెంకాయ నీళ్ళు, చాలా పెద్ద కాయలు అయితే ఉంటాయి. టెంకాయ నీళ్ళు కూడా బాగుంటాయి, అలాగే కొబ్బరి కూడా తీసుకొని తింటాము, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు దున్ని చేశారు కదా, నార్మల్గా అయితే మా అత్త ఇక్కడ ఏమన్నా చెట్లు పెడుతుంది, అంటే ఆకుకూరలు, చుక్కకూర, పాలాకు, ఇంకా వంకాయలు, బెండకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి ఇటన్నీ కొన్ని పెడతా ఉంటుంది. అంటే పెద్ద ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం మనం ఇంట్లో కొనుక్కొని తినకుండా బయట ఇంట్లో చేసుకొని తినడానికి అలాగా. ఇక్కడైతే జామకాయ వైట్గా ఉంది, మాయింది, తినచ్చు అనుకుంటా. ఇలా వస్తే కనుక బయటికి ఏదో ఒకటి దొరుకుతాయి, ఏదో ఒకటి తినొచ్చు. మనం బయట మార్కెట్లో కొని తినేదానికంటే ఈ విధంగా చెట్టుకు తెంపుకొని తింటే ఆ ఫీల్ ఒక 500-100 ఇచ్చినా కూడా అంత కిక్ ఉండదు అసలు మనకు. బయట కొనే ఫుడ్ మనకు డైరెక్ట్గా తెంపుకొని తింటే ఆ ఫీల్ వేరు అసలు. ఇంకా ఉంటాయేమో చూద్దాం ఇంకా ఎన్ని దొరుకుతాయి ఏంటి అనేది. అన్నీ పచ్చిగానే ఉన్నాయి, ఇది ఒకటి కొంచెం వైట్గా అనిపించింది, సో ఇదైతే పెట్టేశాను. మాగింది, మరి ఎక్కువ మాగిపోకుండా కొంచెం ఈ విధంగా దూరంగా ఉంటే చాలా బాగుంటాయి కదా జామకాయలు. స్వీట్గా కూడా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.